ఇతరులతో పోల్చుకోవడం అంటే మన మనశ్శాంతిని మనమే నాశనం చేసుకోవడం అవుతుంది. ప్రశాంతంగా బ్రతకలేనప్పుడే పొరుగువారితో పోలికలు మొదలవుతాయి మిత్రమా. ముహూర్తం లేకుండానే పుట్టేస్తాం, ముహూర్తం లేకుండానే చేస్తాం. కానీ బ్రతికున్నంతకాలం ముహూర్తాల మీదనే పడి ఏడుస్తాం. ఏమిటో జీవితం ఓ గొప్ప మలుపు తీసుకునే ముందు మనుషుల నిజస్వరూపాలని పరిచయం చేసి వెళ్తుంది మిత్రమా. ఎవరి కోసం ఏది ఆగిపోదు. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే ఇంకొకరితో కలిసి నడుస్తుంది మిత్రమా. ప్రతి జ్ఞాపకం ఒక అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం జ్ఞాపకంలా మిగిలిపోతుంది. అందులో ఉన్న బాధ ఏంటి అనేది చూసే వాళ్ళకేం తెలుసు, అనుభవించే వాళ్లకు తప్ప. నీ వెంట నడుస్తున్నట్టు కనిపించేవారు నీ దారిలో ఉన్న ముళ్ళు చూడరు, చూడగానే కనిపించకుండా పోతారు. నీ నవ్వుల వెనుక దాగిన శ్రమను వారు గుర్తించరు, కానీ నీ విజయాల వెనుక తమ పేరును పెట్టడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. నీకు మాటలు చెప్పేవారు చాలామంది, నీ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకునే మనసు మాత్రం లేవు. ఈ లోకం నీ వెలుగును చూసి ప్రేమిస్తుంది, నీ చీకటిని చూసి దగ్గరికి కూడా రాదు మిత్రమా. ఎదుటివారు మనకు అబద్ధం చెప్తున్నారు అని మనకు తెలిసినా అది తెలియనట్టు నటిస్తున్నావు అంటే వాళ్ళపైన ప్రేమైనా ఉండి ఉండాలి, లేదా కోపాన్ని నీలోనే దాచుకొని ఉండాలి. జీవితం నడి సముద్రంలో ప్రయాణం వంటిది. ఆ ప్రయాణాన్ని పిరికివారు ప్రమాదంగా, ధైర్యవంతులు సాహసంగా, తెలివైన వారు విహారయాత్రలా చూస్తారు. గాలిబలం తెలియదు, సుడిగాలై నిన్ను చుట్టేంతవరకు. నీటి బలం తెలియదు, ఉప్పెనై పోటెత్తేంతవరకు. విత్తనం బలం తెలియదు, మొక్కగా మొలకెత్తేంతవరకు. నీ బలం నీకు తెలియదు, నిన్ను నువ్వు నమ్మేంతవరకు మిత్రమా. గాలికి ఎదురుగా నిలబడడం ఎంత ప్రమాదమో, గాలి మాటలు మోసేవారితో సాంగత్యం అంతకన్నా ప్రమాదకరం. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు, ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి కూడా గింజలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, అయినా ఎగురుకుంటూ పోతుంది కదా. జీవితం కూడా అంతే, ప్రయత్నించడమే మన పని మిత్రమా. బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన వాళ్ళే అసలైన బంధువులు. మంచిగా ఉన్నప్పుడు చెప్పిన రహస్యాలు చెడు సమయంలో మనకు మరింత హాని కలిగిస్తాయి. రహస్యాలు చెప్పేటప్పుడు జాగ్రత్త మిత్రమా. నాణ్యాలు శబ్దం చేస్తాయి, కానీ కరెన్సీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. నీ విలువ పెరిగినప్పుడు మాట్లాడడం తగ్గించు మిత్రమా. స్థాయిని మించి ఆలోచించవచ్చు, కానీ స్థాయిని మించిన ఖర్చు మాత్రం చేయకు. కష్టం వచ్చినా రోగం వచ్చినా మన వైపు కన్నెత్తి కూడా చూడరు ఈ సమాజం, గుర్తుపెట్టుకో మిత్రమా. నిశ్శబ్దంగా ఉండేవారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు. కొన్నిసార్లు బూడిద కింద నిప్పు ఉంటుందని మర్చిపోవద్దు మిత్రమా. ప్రాణం పోతే ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనకు ఇష్టమైన వాళ్ళు మాట్లాడకపోతే నరకం కనబడుతుంది. నీ జీవితంలో కష్టకాలం వచ్చిందంటే నీ ఎదుగుదలకు సమయం ఆసన్నమైనది అన్నట్టు మిత్రమా. గడిచిపోయిన క్షణాలు జ్ఞాపకాలతో బాధపడుతుంటే గడుస్తున్న క్షణాలు బాధ్యతల కోసం బ్రతకమని కష్టపెడుతున్నాయి. మన వాళ్ళు వచ్చారని కొసరి కొసరి నీ ప్రతి విషయాన్ని వడ్డించకు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ నీ ఆనందాన్ని బహుమతిగా పట్టుకుపోతారు. జాగ్రత్త.